ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు పేతురు ద్వారా యేసయ్య చేయించిన ఒక అద్భుతాన్ని గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. యొప్పే అనే ఒక ఊరిలో తబిత అనే ఒక ఆమె ఉందన్నమాట. ఆమె ఇంకొక పేరు డోర్కా అని కూడా అంటారనమాట. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన ఆమె. అంతేకాదు ఈమె సత్క్రియలు అంటే మంచి కార్యాలు చాలా చేస్తుంది అనమాట. ఎవరికైతే బట్టలు లేవో వాళ్ళకి బట్టలు ఏమే కుట్టి ఇచ్చేది, అంగీల్ని. వాళ్ళు అంగీలు లాంటివి వేసుకుంటారు కదా, అలాంటి అంగీల్ని ఏమే కుట్టి వాళ్ళకి ఇచ్చేదనమాట. అంతేకాదు ఎవరికైతే ఆహారం లేదో వాళ్ళకి ఆహారం ఇచ్చేది, ఎవరికైతే ధనం లేదో డబ్బు లేవో వాళ్ళకి డబ్బు సహాయం కూడా చేసేది, ఎవరైతే అనారోగ్యం ఉంటే వాళ్ళకి అనారోగ్యానికి కావలసిన వైద్యానికి కావలసిన వాటిని కూడా ఆమె సహాయం చేసేదనమాట, డబ్బు. ఆ విధంగా అనేక సత్క్రియలు ధర్మకార్యాలు ఈమె చేస్తూ ఉండటం వల్ల, అంతేకాకుండా అక్కడున్న విధవరాళ్ళకు కూడా ఈమె చాలా సహాయం చేసేది. వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, వాళ్ళకి బట్టలు కుట్టిచ్చేది అనమాట. వాళ్ళకి ఏదైనా అవసరమైనా వాటిని ఇస్తూ ఉండేది. ఈ విధంగా ఆమె చాలా మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి ఆమె కొన్ని రోజులకి ఏమైందంటే ఏదో జబ్బు చేసి చనిపోయింది. చనిపోయేసరికి ఇంక అందరూ బాధపడతా ఉంటారనమాట. అంతేకాకుండా ఆమె యొక్క దేహాన్ని శుభ్రంగా చేసి ఒక గదిలో ఆమెను పడుకోబెడతారు. పడుకోబెట్టి ఆ దగ్గరలోనే పేతురు ఉన్నాడు, అంటే లుద్దాలో ఉన్నాడు అని చెప్పాను కదా, లుద్దాలోనే పేతురు ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు పిలిపించుకుంటారనమాట. ఇద్దరు మనుషులను పంపిస్తారు పేతురుని పిలుచుకొని రావటానికి. వాళ్ళిద్దరు వెళ్ళి పేతురుకి చెప్తారనమాట, ఇట్లా తబిత అనే ఒక ఆమె ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కల ఆమె, అంతేకాకుండా అనేక ధర్మకార్యాలు మంచి కార్యాలు చేసే ఆమె ఇలా చనిపోయింది, నువ్వు త్వరగా రమ్మని చెప్తే ఆ పేతురు కూడా వాళ్ళతో పాటు వస్తాడు. వచ్చి ఆమెను ఎక్కడ పెట్టారో చూస్తాడనమాట. చూసేసరికి అక్కడున్న విధవరాళ్ళు వాళ్ళందరూ పేతురు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఈ తబిత చాలా మంచి ఆమె మా కొరకు కుట్టిన ఈ అంగీళ్ళు చూడండి అని చెప్పేసి అక్కడున్న స్త్రీలందరూ ఏడుస్తూ ఉంటారు ఆమె కోసం. అదంతా చూసి పేతురు, మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పేసి తబిత ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ గదిలో ఆమె దగ్గర ప్రార్థన చేస్తాడనమాట. యేసయ్యకి ఆమెకి జీవం ఇవ్వమని, ఆ మరణం నుంచి లేపమని చెప్పేసి యేసయ్యకి ప్రార్థన చేస్తాడు పేతురు. చేసి వెంటనే తబిత లెమ్ము అని అంటాడనమాట. అనంగాల్నే ఆమె కన్నులు తెరిచి అక్కడ ఎదురుగున్న పేతురుని చూస్తుంది అనమాట. చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అంతలోకి పేతురు ఏం చేస్తాడంటే ఆమెకు చెయ్యి అందించి లేపుతాడనమాట. లేపి అక్కడున్న పరిశుద్ధులకి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి, ఆ విధవరాలు ఏడుస్తున్న విధవరాళ్ళందరికీ ఆమెను సజీవంగా ఆమెను అప్పచెప్తాడనమాట. వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు, తబిత చనిపోయిన ఆమె లేచింది అని చెప్పేసి. అంతేకాకుండా ఆ యొప్పేలో అందరికీ ఈ విషయం తెలుసుదనమాట, చనిపోయిన తబిత మరలా లేచింది అని చెప్పేసేసి అందరికీ తెలిసి అందరూ కూడా యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుతారు. అంతేకాకుండా అక్కడ యొప్పేలో దేవుని స్వార్థ ప్రకటిస్తూ పేతురు అక్కడ ఒక అతని ఇంట్లో ఉండిపోతాడనమాట. అతను ఎవరంటే సీమోను అని ఒక చర్మకారుని ఇంటిలో చాలా దినాలు ఉంటూ అక్కడ ఉండే అందరికీ ఆ యొప్పే అంతటికీ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడనమాట. పిల్లలు, మీకు అర్థమైందా? ఈ తబిత తను దేవుని యందు భయభక్తులు ఉంచటమే కాకుండా అనేకులకి సహాయం చేసేదానిలాగా, తనకున్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేసేదాగా ఉంది కదా. ఆ విధంగా మనం కూడా మనకి ఏదైతే ఉందో దానిలోనే ఇతరులకి మనం సహాయం చేయాలి. ఇది నాకే కావాలి, నేను ఇవ్వని ఎవరికి అనకూడదనమాట. నీ దగ్గర బుక్స్ ఉన్నా, పెన్సిల్స్ ఉన్నా, పెన్లున్నా, బట్టలున్నా వేరే వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేయాలన్నమాట. అప్పుడే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు. మనం మంచిగా క్లాస్ ఫస్ట్ వచ్చేటట్టు కూడా దేవుడు సహాయం చేస్తాడనమాట. ఇతరులకి మనం సహాయం చేసినప్పుడే దేవుడు మన విషయంలో సంతోషిస్తాడు. ఓకేనా?